సో హలో డార్లింగ్స్, ఇందాకే థండర్ బోల్ట్స్ మూవీ చూసొచ్చిన. మూవీ ఎలా ఉందంటే మాత్రం, మీ దగ్గర పైసలు ఉన్నాయి పోతామంటే మాత్రం పోకండి అంట. నేను టైంపాస్కి పోతామంటే టైంపాస్కి కూడా పోకండి. నాకైతే నచ్చలేదు సినిమా. ఎందుకో ఒక్క క్యారెక్టర్ ఒక సైడ్ అయితే తిరుగుతుందేమో సినిమా మొత్తం అన్నట్టు అనిపించింది. ఎలెనా అని చెప్పి ఉంటుంది. సో మీకు తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఆమె ఉంటుంది. సో మొత్తం అంతా ఆమె పాస్ట్ గురించి మొత్తం అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. సెంట్రిక్ అనే క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. నాకు నచ్చింది ఆ క్యారెక్టర్ అండ్ ద పవర్స్ హీ హ్యావ్, లైక్ సూపర్ మ్యాన్ టైప్. ఎంత చెప్పినా సరే సూపర్ మ్యానే నచ్చుతాడు నాకు. ఎందుకంటే హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్, దట్స్ జస్ట్ క్రేజీ కాంబినేషన్ అనుకోండి, హెన్రీ క్యావిల్ అండ్ సూపర్ మ్యాన్ అనేది. సో ఆ పవర్స్ సేమ్ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. కొంచెం అల్ట్రాసానిక్ లాంటివి కొంచెం ఏదో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పవర్స్ మన సెంట్రిక్ ఉంటుంది. బట్ మనకు ఎక్కువసేపు చూపెట్టరు, జస్ట్ లైక్ 10-15 minutes అంతే. సో అక్కడే మనకు ఆ హైప్, ఓకే మార్వెల్ మూవీ చూస్తున్నామన్న హైప్ అక్కడ తగులుతూ ఉంటుంది. బట్ మిగతాది మొత్తం జస్ట్ లైక్ డ్రామా, మెలోడీ డ్రామా ఉంటుంది మొత్తం అంతా. లైక్ మాట్లాడుకోవడం డ్రామా. డామ్ ఇట్, ఐ డోంట్ వాంట్ దిస్ మ్యాన్ అనిపించింది నాకైతే. యాక్షన్ తీసుకురండ్రా బాబు స్క్రీన్ మీదకి అన్నట్టు అనిపించింది నాకు. ఎంతసేపు చూసినా యాక్షన్ ఉండదు, ఏముండదు. మనం అంటారు మనం అందరం ఫ్యామిలీ సంకల్ గుద్దుకోవాలని అంటారు తప్పితే యాక్షన్ మాత్రం ఎక్కడా అనిపించదు. సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. అండ్ ద బక్కీ అయితే వేస్ట్. దీంట్లో ఏముండదు ఆయనతోని పని. ద వింటర్ సోల్జర్ అని చెప్పి పెద్ద పేరు పెట్టేస్తారు కానీ ఏం అనిపించదు మనకు. అండ్ ఎలెనా తన చుట్టే తిరుగుతుంది. మనకే విసుగొస్తుంది, ఏంద్రా బాబు అంటే తన పాస్ట్ని చూపించి మనకు చిరాకు వస్తుంది. ఎంతసేపు చూపిస్తారా బాబు. నాకైతే అదే ఫీలింగ్ ఉండే, ఈ అమ్మ తీసిమింగాయటు అన్నట్టు అనిపించింది నాకైతే. అంతసేపు చూడడం నాకు నచ్చలేదు. అదే పాస్ట్ ఓవర్ అండ్ ఓవర్. పెద్ద డైరెక్టర్ కూడా కాదు హ్యాండిల్ చేసింది. సో చాలా సింపుల్ ప్లాట్ లైన్ తీసుకొని పోస్ట్ క్రెడిట్ అంటారా, దాని గురించి మాట్లాడుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది మీకు. అండ్ నాకు కూడా అదే అనిపించింది. అసలు ఎందుకు చూసినారా బాబు, అంత 10 నిమిషాలు కూర్చొని ఎందుకు చూసినా అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు బీజిఎం అనేది ఉండదు. బీజిఎం అండ్ ద మ్యూజిక్ సాంగ్స్ ఉంటాయి కదా, ఏవి బాగుండవు, ఏవి మనకు ఎక్కదని కూడా ఎక్కదు. యాక్షన్ సీక్వెన్సెస్లలో కూడా ద మ్యూజిక్ దే యూజ్ అసలు మనకు నచ్చదు. అసలు యాక్షన్ జరుగుతుందా అక్కడ? ఫస్ట్ థింగ్, యాక్షన్స్ ఉండవు సరిగ్గా ఈ మూవీలో. సో మీకు ఎక్కడ కూడా మ్యూజిక్ ఉన్నట్టు కూడా అనిపించదు. చెప్పాలంటే మార్వెల్ అన్న హైప్తో తప్పితే ఏం లేదు సినిమాలో. వాళ్ళు తీసేది కూడా మార్వెల్ అని చెప్పి, ఒక మార్వెల్ స్టూడియోస్ అని చెప్పి పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు తప్పితే ఇలాంటి మూవీస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటే మాత్రం మార్వెల్, డీసీ, ఈ కామిక్ బుక్ అనేది పడిపోతుంది మొత్తం. ఎవరికి ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు లిటరల్లీ మార్వెల్ మీద, తెలుసా? అంత ఘోరం ఉంది. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. దట్స్ బ్యాడ్ ఫర్ దెమ్. థియేటర్లో చూసేంత అయితే అంత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏం లేవు. సో ఐ డోంట్ రికమెండ్ టు గో టు థియేటర్స్ ఫర్ దిస్ మూవీ ఎట్ ఆల్. సో లేదు మేము పోతామంటే మాత్రం పోకండి అంట నేను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బై డార్లింగ్స్.